జయ గురుదత్త శ్రీ గురుదత్తమ్మ శ్రీపాదవల్లభ చరితామృతం 2వ అధ్యాయంలో ఉన్నాం. మొత్తం చెప్పకుండా మీకు మెయిన్గా అలా చెప్పుకుంటూ వచ్చేస్తాను. మొత్తం అంటే దీంట్లో మీకు అర్థం కాదు, తర్వాత చాలా టైం పడుతుంది. కాబట్టి శ్రీపాదవల్లభ స్వామిని పూజించాలి అంటే మనం ఏం చేయాలి, అలాగే ఆ యొక్క శ్రీపాదవల్లభ చరితామృతంలో శంకర్ భట్టు ఎవరెవరిని దర్శించుకున్నాడు, ఇంతవరకు మాత్రం చెప్పుకుంటూ వచ్చేస్తాను రోజు. జయ గురుదత్త. సరే, మొన్న 4వ భాగం వరకు చెప్పుకున్నాం. సిద్ధ యోగీంద్ర దర్శనం విచిత్రపుర వృత్తాంతం గురించి చెప్పుకుంటూ ఉన్నా. అక్కడ మరుతమలలో జరిగిన వింత అనుభవాల్ని శంకర్ భట్టు దాన్ని మనసులో తలుసుకుంటూ శ్రీపాద వల్లభ దివ్య నామస్మరణ చేసుకుంటూ మార్గ మధ్యలో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించాడట. ఎవరిని ఏమి యాచించకుండానే ఆయనకు అప్రయత్నంగా భోజనం సిద్ధించేటంట. ఇంకా ఇది ఒక అపూర్వమైన అనుభవము. పాండ్యదేశంలోనికి కదంబవనం చేరేటప్పటికి నా శరీరం బరువెక్కసాగింది. తర్వాత కొంతసేపు కదంబవనం చేరేటప్పటికి బరువు తగ్గుతున్నట్లు కనిపించింది. ఆ ప్రాంతంలో ఒక మహా అద్భుతమైన శివలింగం ఉంది. ఈశ్వర దర్శనం అయిన తర్వాత నా కాళ్ళు బరువెక్కసాగాయి. నేను శివాలయంలో కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగాను. దగ్గరలో ఏదో ఒక ఆశ్రమం కనిపించింది. దానిలో శ్రీ సిద్ధ యోగీంద్రుడు అనే మహాత్ములు ఉన్నారు అని చెప్తున్నారు శంకర్ భట్. ఆయన కర్ణాటక దేశస్థుడు. ఆయన శ్రీపాద శ్రీవల్లభ స్వామి దర్శనాన్ని చేసుకోవడానికి కురుపురం వెళ్తూ మార్గ మధ్యంలో జరిగిన లీలలన్నీ ఆయన చెబుతూ ఉన్నారనమాట. అదే శ్రీపాద వల్ల చరితామృతం. ఇంకా వారి పాద పద్మలకు అంటే సిద్ధ యోగేంద్రుల యొక్క పాద పద్మలకు మొక్కిన తర్వాత శరీరం దూదిపించి కంటే కూడా ఇంకా తేలికైందంట. నేను శరీరంలో ఉన్నాను అనే ఎరుక ఆయనకు తెలిసిందంట. తర్వాత ఆయన ఆ సిద్ధ యోగేంద్రులు ఏమని దీవించారంటే శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తి రస్తు అని ఆశీర్వదించారట. ఇంకా ఆ యోగి అంటే ఆ సిద్ధ యోగేంద్రులు సెలవిచ్చారట, నాయన నీవు దర్శించావే, ఇప్పుడు శివలింగం దర్శనం చేసుకొచ్చాడు కదా, ఆ శివలింగం మహా పవిత్రమైంది. అయితే పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసుల్ని జయించాడు. అయితే ఒక రాక్షసుడు తప్పించుకొని పారిపోయి తపస్సు చేయసాగాడు. తపస్సులో ఉన్న రాక్షసుని నిర్దాక్షిణంగా ఇంద్రుడు చంపివేశాడు. ముని హత్యాపాతక వలన దేవేంద్రుడు కళావిహీనమైపోయాడు. తన పాప ప్రక్షాళన కోసం అనేక పుణ్యస్థల దర్శనం చేశాడు. పాండ్య దేశంలోని ఈ కదంబవనం నందలి శివలింగం మహాశక్తివంతమగుట వలన ఇంద్రుడు కదంబవనం చేరేసరికి అతడు నివసిస్తున్న పాపాల సమూహం అకస్మాత్తుగా తొలగిపోవడం ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఈ క్షేత్రంలో ఏదో గొప్పదనం ఉన్నదని నలుమూలలా పరిశీలించగా అక్కడ ఒక శివలింగం కనిపించేదట. భక్తితో అతడు అర్చించి ఆ స్వయంభూ శివలింగానికి ఆలయం నిర్మించాడంట. ఆలయం అది దేవేంద్ర ప్రతిష్ఠితమైన శివలింగం. సమస్త పాపహరం, సర్వమంగళప్రదం. విశేషమైన పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగం యొక్క దర్శనం లభిస్తుంది. అయితే శ్రీ దత్తప్రభువులకు భక్తులకు అయాచితంగా ప్రయత్నం లేకుండానే పుణ్యపురుషుల సంగమం, పుణ్యస్థల సందర్శనం జరుగుతుందండి. ఇది అక్షర సత్యం. ఎందుకంటే ఆ భగవద్భక్తులకి అనుకోకుండానే అయాచితంగానే పుణ్యపురుషుల మహాత్ముల మంచి మనుషుల యొక్క సత్సంగం, అలాగే సిద్ధ పురుషుల యొక్క దర్శనం, అలాగే పుణ్యస్థలాల యొక్క దర్శనం. అనుకోకుండానే కాశీకి వెళ్తా ఉంటారు, అనుకోకుండా సిడీకి వెళ్తా ఉంటారు, అనుకోకుండానే దత్తక్షేత్రాలకు వెళ్తా ఉంటారు. అప్రయత్నంగా ఆ దత్తస్వామి ఇచ్చే అనుగ్రహంగా మనం భావించి మనం వెళ్ళిపోవాలన్నమాట. ఇది మనకు తెలీదు. మనం వెళ్దామా అనుకుంటే స్వామి తీసుకెళ్లరు. అప్రయత్నంగా ఒక్కోసారి స్వామి మనకు అంతటి అలభ్య యోగ్యాన్ని ఇచ్చేస్తారంట. స్వామి తిరిగి సిద్ధ యోగేంద్రుల పాద పద్మలకు మొక్కారట. ఎవరు? శంకర్ భట్టు. శ్రీ యోగీంద్రుడు నన్ను తిరిగి మళ్ళీ శివలింగ దర్శనానికి వెళ్ళు అని చెప్పారంట. ఆ ప్రదేశానికి వెళ్ళేసరికి అక్కడ బహుసుందరమైన ఒక శివాలయం ఉన్నది. అది నేను ఖచ్చితంగా గతంలో దర్శించిన ఆలయం కానే కాదు. నేను అక్కడ విచారించగా అది మీనాక్షి సుందరేశ్వరుల దేవాలయమని, నేను ఉన్నది మధురా నగరమని, నేను దేవతామూర్తుల దర్శనం చేసుకుని శ్రీ సిద్ధ యోగీంద్రుల ఆశ్రమం వద్దకు వెళితే ఆ ప్రాంతం అంతయు జన సమూహంతో నిండిన ఒక పెద్ద పట్టణం కనిపించిందంట. ఎంత వెతికినా ఆ యోగీంద్ర ఆశ్రమం కనిపించలేదంట. నేను శ్రీ పాదవల్లభ దివ్య నామస్మరణ చేయొచ్చు నాకు తోచిన దిక్కుగా వెళ్ళిపోయాడట శంకర్ భట్.
సాయంకాలం అయిపోయింది. చీకటి పడుతూ ఉంది. నా వెనక నుండి ఒక కాంతి ప్రసారం ఒకటి వచ్చుట గమనించింది. నేను వెనుకకు తిరిగినప్పటికీ 3 తలల కలిగిన సర్పం ఒకటి వస్తూ ఉందంట. 3 తలలకు 3 మన్నులున్నాయి. ఆ మన్నుల నుండి కాంతి ప్రసారము జరుగుచుండెను. నేను భయపడ్డాను. నేను ఆగితే మళ్ళీ ఆ దివ్య సర్పం కూడా ఆగుతూ ఉంది. నా గుండె నుంచి లోపల ఎట్లా వచ్చింది, అప్రయత్నంగా భయపడిపోయి శ్రీపాదుల వారి దివ్య నామస్మరణ వస్తా ఉంది. అంటే భయం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా ఎప్పుడు ఎల్లవేళలా నామస్మరణ వస్తూనే ఉంటుంది. అలాగే సాధన చేసుకుంటూ ఉంటే వాడు అప్రయత్నంగా నామం చేసుకుంటూనే ఉంటాం. ఈ కలియుగంలో నామస్మరణ అత్యంత అద్భుతమైనది అని చెప్పి మనం చాలాసార్లు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా అందులోనూ దైవభక్తులకు ఎప్పుడు నిరంతరము నామస్మరణం, కీర్తనం, సత్సంగాలు, పారాయణలు ఏదో ఒక దాంట్లో లీనమైపోతూ ఉంటారనమాట. అలాగే ఈ యొక్క శంకర భట్టు కూడా అప్రయత్నంగా పామును చూశాడు, అమ్మో అని భయపడిపోయి ఇంకా ఏమి భయం అని అనలేదు. అప్రయత్నంగా నామం శ్రీపాద వల్లభ స్వామి నామం జపించుకుంటూ ఉన్నాడు. ఎట్లయితే ఏమి ఆ సిద్ధయోగేంద్రుల ఆశ్రమానికి చేరాడట. ఆ దివ్య సర్పం దాని కాంతి కూడా అదృశ్యమైపోయింది. అప్పుడు సిద్ధయోగేంద్రుడు అత్యంత కరుణతో దయతో ఆదరించారు. వేయించిన వేడివేడి శనగలు అతనికి అరిటాకుల్లో ప్రసాదంగా ఇచ్చారంట. కడుపార తినమని చెప్పారట. నేను భోజనం తిన్నా కూడా గుండె దడ తగ్గలేదు. అంటే ఆ భయంలో ఉన్నాడు కదా, కాబట్టి గుండె దడ తగ్గలేదు. శ్రీ సిద్ధయోగేంద్రుడు ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరిరి, తదుపరి ఎడమ రొమ్మును నిమిరిరి. ఆ తర్వాత తమ దివ్య హస్తములతో నా శిరస్సుని సృష్టించి నేను గుండె దడ తగ్గుట చూసి గమనించాను. నా ఊపిరితిత్తుల నుండి ఏదో దుష్టవాయువులు బయటికి వెళ్ళిపోయినట్లు అనిపించిందంట. నా మనసు నిండి ఉన్న చెడ్డ ఊహలు, దుష్ట సంకల్పాలు బయటికి పోయినట్లు అనిపించిందంట. నా శరీరం అంతటను ఎక్కువ వేడి చేసి శరీరం అంతా మత్తులో నిండినట్లు ఉనిందంట. శ్రీ దత్తుని మహిమ, శ్రీపాదుని అనుగ్రహం సంపాదించుటకు అసలు ఏమి యోగ్యతలు కావాలి? అంత సులభంగా దొరికేవాడు కాదు దత్తుడు. దత్తుని ఒకసారి పట్టుకున్నామంటే ఆయన మనల్ని వదిలిపెట్టాడు. అంత సులభుడు కాదు, అంత కష్టమైన వాడు కాదు. మనం పట్టుకోవాలంతే. ఇంకా సిద్ధయోగేంద్రులు ఈ విధంగా సెలవిచ్చారంట. నాయనా, నువ్వు మొట్టమొదటి దర్శించావే శివలింగం, ఆ శివలింగం తర్వాత దర్శించావే శివలింగం, ఆ శివలింగం అంటే సుందరేశ్వరుడు వేరు కాదయ్యా. నీకు ఈ రకమైన అనుభవాన్ని ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ. అంటే కాలాన్ని వెనుక్కు తిప్పి స్వామివారు ఆ యొక్క దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూపించారట. నీవు దర్శించు సృష్టి అని భావించుటే మాయ, అంతయును చైతన్య స్వరూపము. శ్రీ దత్తప్రభువుల సంకల్పం వలన భవిష్యత్తు వర్తమానంగా మారుతుంది, వర్తమానం భూతకాలంగా మారవచ్చును, భూతకాలం వర్తమానంగా రూపుదిద్దుకొనవచ్చును. స్వామి ఎప్పుడో జరిగేదాన్ని ఇప్పుడు చూపిస్తారు, ఇంకా ఎప్పుడో జరగవలసిన దాన్ని ఇప్పుడు చూపిస్తారు. అంటే జరిగిపోయిన దాన్ని కానీ జరగబోయేదాన్ని కానీ ఇప్పుడు జరిగేది కానీ స్వామి అనుకుంటే అక్షరాల మనకు అనుగ్రహాన్ని ప్రసాదించేది ఖచ్చితంగా మనకైతే చూపిస్తాడు. నేను ఈ అధ్యాయాన్ని ఇలా చదువుతూ ఒకసారి నా మనసులో అనుకున్నాను, చాలాసార్లు చదువుతున్నాను చరితామృతాన్ని. స్వామి అది ఎట్లా సాధ్యమైంది? 500-600 ఏళ్ల క్రితంది నువ్వు ఎలా చూపించగలిగావు? అంటే స్వామి అనుగ్రహం ఉంటే ఎన్ని ఏళ్ళైనా చూపించారు ఏంటి యుగాలు కూడా చూపించవచ్చు అంత అనుగ్రహం ఉంటే. నా పిచ్చి నేను అలా అనుకున్నాను. నిజంగా 500-600 క్రితం శివలింగాన్ని వెనుక్కు తిప్పించక, అంటే ఆయన కాలాతీత ఆయన కాలానికి కూడా అతీతుడు కాబట్టి నువ్వు ఎలా చూపించావు స్వామి అని నేను ఒకసారి చరితామృతం పారాయణ చదువుతూ అనుకున్నానండి. అనుకుంటే ఆ రాత్రి నాకు స్వప్న దర్శనం ఇచ్చారు. ఎలాగా కాణిపాకంలో వినాయక స్వామిని 500-600 అంటే 400 సంవత్సరాలు 500 సంవత్సరాల క్రితం స్వామివారు ఆ బావిలో దొరికారని, అంటే ఆ ముగ్గురు ఉన్నారు కదా, ఒక చెవిటి, ఒక గుడ్డి, ఒక మూగాయన నీళ్లు తోడుతూ యాతంతో నీళ్లు తీస్తూ ఉంటే పారకు తగిలి ఆ యొక్క రాయి పార తగిలి ఆ రక్తం వచ్చింది. ఇవన్నీ మనకు ఇంకా తర్వాత వస్తాయి ఇవన్నీ కూడా. అప్పుడు ఆ యొక్క స్వయంభూ వినాయకుడు అని చెప్పేసి మనం చాలా చోట్ల మనం విన్నాము, ప్లస్ ఈ చరిత్రలో కూడా వస్తుంది, తర్వాత చెప్పుకుందాం. ఆ యొక్క కాణిపాకంలో వినాయక స్వామి నాకు ఇప్పుడైతే మందిరము అంటే చాలా చాలా అద్భుతంగా మనకు ఉన్నాయన్నమాట. అంటే అత్యంత అద్భుతంగా ఆ యొక్క టెంపుల్ని చాలా మార్చారు. అప్పుడు ఎలా ఉండేదంటే మా చిన్నప్పుడు కూడా
మాది చిత్తూరే కాబట్టి అక్కడ మా చిన్నప్పుడంతా మేము ప్రతి పండగకి జనవరి ఫస్ట్లకి ఇలా ఆ స్వామి దర్శనానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఈ మందిరం అంతా కూడా కాదు, చాలా ఒక చిన్న దీనిలాగా ఉండి మేము అలా వెళ్ళి ఇలా దర్శనం చేసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ మధ్యలో చాలా ఇంప్రూవ్ అయ్యి చాలా డెవలప్మెంట్ అయ్యింది, చాలా అద్భుతంగా అందరూ దర్శించుకుంటున్నారు. అప్పట్లో సామాన్యంగా చూసేవాళ్ళు అనమాట ఆ దేవాలయాన్ని. ఇంకా అప్పుడు అది అది నేను గుడికి వెళ్ళారట, అంటే కళలోనండి, స్వప్నంలో గుడికి వెళ్ళారట. లోపల ఒక మెట్లు ఉన్నాయంట, లోపల నుంచి దిగానంట. అక్కడ స్వామి మూర్తి ఉంది, అక్కడ ఇటు పక్కన ఒక ఆవు ఉంది, ఆవు పక్కన ఒక కొబ్బరి చిప్ప ఉంది. సరే, పైనుంచి పంతులంతా నేను దిగితే పైనుంచి పంతులంతా తన కమండలను నీరు తీసుకుని ఇలా నా మీద చిలకరించారట. నేను వెంటనే ఇలా పైకి చూసి, అయ్యో వర్షం పడుతుంది స్వామి, వర్షం పడుతుంది అని ఇట్లా పైకి చూశానంట. లేదమ్మా, నేను ప్రక్షాళన చేశాము, ఏం కాదు అని పైనుంచి ఒక 5-6 పంతుళ్ళు అలా వేద మంత్రాలు చదువుతున్నారట. అమ్మ కింద ప్రసాదం ఉంది పెట్టు అన్నారట. వెంటనే ఆ పక్కన గోమాత దగ్గర ప్రసాదం ఉందంట. అయ్యో నేను ప్రసాదం తీసుకురాలేదు స్వామి అన్నారట. కాదమ్మా ప్రసాదం పెట్టు అన్నారు. ఆ కొబ్బరి చిప్పని తీసుకెళ్లి వినాయక స్వామి దగ్గర పెట్టారంట. వినాయక స్వామి దగ్గర ఆ నీళ్లతో నిండిపోయి ఉన్నారట స్వామి విగ్రహమూర్తి. అసలు ఆనందంతో చాలా ఆ కళను ఇంచుమించు ఒక గంట సేపు జరిగిందండి. అంత అంటే చాలా లాంగ్ టైం ఆ కళ అలాగే చాలా స్టెప్ బై స్టెప్ అలా చూసుకుంటూ ఉన్నాను. ఇంకా ప్రొద్దున్న లేసిన తర్వాత ఆ కళను తలుసుకొని చాలా ఆనందపడి, అంటే ఈ శంకర భట్టికి ఎలాగైతే ఆ యొక్క మదనలో శివలింగాన్ని 400-500 సంవత్సరాల క్రితంది చూపించాడు కాలచక్రాన్ని తిప్పి, నాకు కూడా శ్రీపాద వల్లభ స్వామి ఆ యొక్క వినాయకుడిని కాణిపాక వినాయక స్వామి అలా చూపించాడు. పొద్దున్న లేసి స్వామి నా ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చావా అని చాలా ఆనందపడ్డాను. తర్వాత చాలాసార్లు ఏడ్చాను, స్వామి మళ్ళీ నాకు అదే కళ కావాలి, అదే స్వప్నం రావాలి, అదే స్వప్నం రావాలని చాలాసార్లు. మళ్ళీ ఎన్నిసార్లు చదివితే ఇంచుమించి ఈ యొక్క శ్రీపాదాల చరితామని ఇంచుమించి ఒక 40 సార్లు దాకా చదివింటానేమో. అయితే మళ్ళీ స్వామి అలా చదువుతుంటే అదే స్వప్నం నీకు ఎలా స్వామి దర్శనం ఇచ్చారు అదేలాగా మళ్ళీ ఇంకొకసారి దర్శనం భాగ్యాన్ని పొందాను. మళ్ళీ మానవులు చాలా ఆశ జీవులు కదా. నేను అనుకున్నాను స్వామి 2 సార్లు అయితే చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చారు, ఇంకొకసారి ఇచ్చే స్వామి, ఇంకెప్పుడు నేను మళ్ళీ అడగను అని అనుకున్నాను. కాకుంటే ఇంకా ఇప్పటికీ ఇవ్వలేదండి, 3వ దర్శనం అయితే ఇవ్వలేదు. ఇచ్చినాక మళ్ళీ నేను మీతో పంచుకుంటాను. 2 సార్లు అయితే వినాయకుడు స్వామి ఇప్పుడున్న మందిరం కాకుండా క్రితం 400 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నిందో, అంటే ఆ మందిరం వచ్చిన కొత్తల్లో ఎలా ఉందో అలా నేను మాత్రం స్వామిని దర్శించుకున్నానని. ఇది యథార్థం అండి. మనకు స్వామి అనుగ్రహం ఫుల్గా అంటే సంపూర్ణంగా ఉంటే తప్పకుండా కాలాన్ని వెనక్కి తిప్పైనా చూపిస్తారు, రాబోయే కాలాన్ని ఇప్పుడు కూడా చూపిస్తారండి. స్వామి అంత అనుగ్రహం మనకు ఇస్తారు. ఆ దత్తాత్రేయుని పరిపూర్ణంగా నమ్మితేనే కదా సొమ్ము, నమ్మకుంటే దుమ్ము. ఏ చదివేసి మన ప్రశ్నలు వేసుకోవాలి, నిజంగా ఇలా జరిగిందా, జరిగితే నాకెందుకు జరగదు అని మన స్వామిని నిలదీయాలి. ఇది మనము అక్షర సత్య గ్రంథం అన్నారు. నిజంగా ఇందులో నేను ప్రతిదీ కూడా దీన్ని నేను ఒక రకమైన రీసెర్చ్ చేశానమ్మా. చాలా మంది మధ్యలో శ్రీపాదాల చరితామృతమే కాదు ఏంటి అది ఇదని చాలా మంది కొంతమంది ఆపోజిట్గా చేశారు. మనకు అది తెలీదు. నేనైతే మాత్రం రీసెర్చ్ చేసుకున్నాను ప్రతిదీ. ఇది నిజమా, ఎందుకంటే మనకు ఒక నిరూపణ కావాలి, ఏదైనా గుడ్డిగా నమ్మేకూడదు. చరితామృతం అంటే చరితామృతం ఏంటి, చరితామృతం ఎప్పుడో జరిగింది కదా, అది నిజంగా చరితామృతమా అవునా కాదా అని మొత్తం నేను దాన్ని సిద్ధమంగళ సూత్రం అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ నేను దాన్ని ఒక విధంగా రీసెర్చ్ చేసుకున్నాను. ప్రతి దానికి స్వామి నాకు శ్రీపాద వల్లభ స్వామి నాకు మీతో మాట్లాడినారంటే మళ్ళీ దానికి నెగిటివ్గా నీతో మాట్లాడారమ్మా అంటారు. నిజం, ఎస్, నాకు అంత స్ఫురణ ఇచ్చారు స్వామి. నేను అడిగిన దానికంతా స్వామి నాకు జవాబు రూపంలో తప్పకుండా నాకు ఇలా ఇచ్చారమ్మా స్వామి. కాబట్టి నేను ఇంత కన్ఫామ్గా చెప్తున్నాను అన్నమాట. స్వామిని నమ్మండి, నమ్మితే ఖచ్చితంగా నాకే కాదు, నేనేమన్నా పెద్ద ఇదా కాదు, మీ అందరికి కూడా స్వామి అంత శక్తిని అంత అనుగ్రహాన్ని తప్పకుండా ఇస్తాడమ్మా. నేనైతే ప్రతి దీన్ని నేను ఒక బాబా సత్యత్ చదివితే నాకు నేను అన్వయించుకుంటా. స్వామి నిజంగా మేఘశ్యాముడు అంత నువ్వు అలా ఇచ్చావు కదా, మరి నాకెందుకు ఇవ్వవు, లేదంటే ఇంకొకరికి అలా చేసావు కదా, మరి నిజంగా నేను కూడా అప్పుడు ఉన్నానా, ఇలా నేను అంటే నాకు ఇవ్వంటే ఇంకేదో నాకు ఆశతో నేను అడగను, అంటే అంతటి అనుగ్రహాన్ని ఇచ్చావు కదా, నిజమా ఇది అబద్ధమా అని చెప్పేసి అత్యంత అద్భుతంగా నేను ప్రతిదాన్ని నేను గుడ్డిగా నమ్మేనండి. నేను ఒక రకమైన దాన్ని పరిశోధించుకుంటాను, శోధన చేస్తాను. అప్పుడు ఇదన్నీ యథార్థం నమ్మినాకే నేను బయటికి చెప్తాను తప్ప, లేదంటే అమ్మ శ్రీపాద చరిత్రం చదివేయండి అంటే మీరు ఎలా చదువుతారు, మీకు నమ్మకం కుదరాలి, మీకు ఆ శ్రీపాద స్వామి అనుగ్రహం రావాలి తప్ప ఊరికే ఎవరు చదివేరమ్మా. అసలు మహాత్ముల చరిత్రలు చదవాలంటేనే
ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే మనం చదువుతాం తప్ప ఊరికే మనం ఏ గ్రంథాన్ని మనం చదివేలేం. ఇప్పటికి కూడా సిద్ధమంగళ సూత్రాన్ని ఇంకా వాళ్ళ చేతికి రాని వాళ్ళు ఉన్నారు, చదవని వాళ్ళు ఉన్నారు, దత్త దర్శనాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే స్వామి ఎప్పుడైతే వాళ్ళకు సంకల్పం ఇస్తాడో తప్పకుండా అప్పుడు చేసుకుంటారు. అప్పటిదాకా మనం ఎదురు చూడాల్సింది. చాలా మంది నేను గానగపురం పోలేదమ్మా, నేను కురుపురం పోలేదమ్మా, అసలు నేను సిడేకే వెళ్ళలేదమ్మా. తప్పకుండా వెళ్తారు. ఎప్పుడైతే మన సంకల్ప బలం గట్టిగా ఉంటుందో, ఎప్పుడైతే స్వామి అనుగ్రహం కావాలని మనం తపన చెందుతామో తప్పకుండా స్వామి ఇచ్చి తీరుతారు. ఇది మనకు యథార్థం. ఇక్కడ ఏంటంటే భగవంతుడు అంటేనే కేవలం నమ్మకం. భగవంతుడు ఎక్కడున్నాడు చూపించమ్మా అంటే అది మన వల్ల కాదు. అలాగే గాలి ఉంది కదమ్మా చూపించంటే ఎట్లా చూపిస్తాం? కరెంట్ ఉంది కదమ్మా, నిజంగా కరెంట్ ఉంది, కరెంట్ చూపిస్తావా అంటే ఎట్లా చూపిస్తాం? ప్లగ్లో ఉండేది వైర్లో నుంచి ఆ వైర్లో సప్లై అవుతుంది. అప్పుడు తీసినామంటే చేయగలిగితే చచ్చిపోతాం. అట్లాగే భగవంతుని చూడాలనుకోవడం కూడా మనం మూర్ఖత్వం. భగవంతుడు చూడు, కానీ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించడం కాదు. ఎదిగితే నీ హృదయంలోనే ఉన్నాడు, ఎక్కడికి పోనక్కల్లా నీ హృదయంలోనే ఉన్నాడు. నువ్వు వెతకగలగాలి. అప్పుడు నీ హృదయంలోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నువ్వే భగవంతుడుగా తయారవ్వాలన్నమాట. అలా అంత అద్భుతమైన స్వప్న దర్శనాన్ని ఖచ్చితంగా నేను పొందానమ్మా. కాబట్టి నేను మీ అందరికి కూడా అంత అద్భుతంగా చెప్తున్నాను. స్వామి అనుగ్రహం అంటే వర్తమానం భూతకాలంగా మారుతుంది, భూతకాలం వర్తమానంగా మారుతుంది. అలాగే శ్రీ దత్తప్రభుల చైతన్యం నిత్య వర్తమానం. గతంలో జరిగింది, ప్రస్తుతం జరుగుతుంది, భవిష్యత్తులో జరగబోయేది. ఇదంతా కూడా వారి సంకల్పాన్ని అనుసరించే ఉంటుంది. ఒక విషయం అంటే జరిగేదానికి కానీ జరగకుండా ఉండుటకు కానీ వేరొక కొత్త పద్ధతిలో జరుగుటకు శ్రీ దత్తప్రభుల యొక్క సంకల్పమే ప్రధానం. మనం అనుకుంటాం ఇది ఎందుకు నాకు జరగలా, ఇది ఎందుకు నాకు జరగలా, ఇది ఎందుకు నాకు జరిగిపోయింది, ఇది ఎందుకు నాకు జరిగిపోయింది అనుకుంటూ ఉంటాం. కానీ ఏదైనా సరే స్వామి సంకల్పం లేనిదే, స్వామి చిత్తం లేనిదే ఏది జరగదు మనకి. ఏ మహాసంకల్పంలో సృష్టి స్థితి లయాలు జరుగుచున్నవో ఆ మహాసంకల్ప యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయులు. వారే ప్రస్తుతం శరీరధారి అయి శ్రీపాద శ్రీవల్లభులుగా ఈ భూమండలం అవతరించారు. శ్రీ పీఠికపుర వాస్తువుల వారిని సరిగా గుర్తించలేదు. గురుతత్వం గ్రహించడంలో వారు విఫలులైనారు. కురుపూరందరి మక్షకారుల వంటి అల్పజ్ఞులు బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. ఇక్కడ భగవంతుని అనుగ్రహం పొందాలంటే వాళ్ళు జాతి మతము కులము ఏమీ లేదమ్మా. ఇప్పుడు పిఠాపురంలో ఆనాడు స్వామి ప్రత్యక్షంగా తిరిగిన రోజుల్లో ఎవరో స్వామిని గుర్తించలేక, ఎవరో మహాపండితుడు ఒక ఆయన శరీరం వదిలి చనిపోతే ఈ పిల్లవాడి లోపల దూరాడు, అందుకే ఇన్ని లీలలు చేస్తున్నాడు అని రకరకాలుగా పుకార్లు వదంతులు ఉన్నాయన్నమాట. మరి నరసవదనలు ఎన్ని రకాలుగా చేశాడు స్వామిని, కానీ ఎవరు గుర్తించలేకపోయారు. అంత సులభంగా దత్తుని గుర్తించలేము, మనం పట్టుకోలేమన్నమాట. మరి కురుపురంలో పడవ నడిపేవాడు, చేపలు అమ్ముతాడు, వీళ్ళంతా స్వామి యొక్క అనుగ్రహాన్ని ఎట్లా పొందగలిగారు అంటే స్వామి మీద భక్తి విశ్వాసం ఉండాలి. కానీ వాళ్ళు ఏ జాతికి చెందినవారు, ఏ మతానికి చెందినవారు, ఏ కులానికి చెందినవారు అని స్వామి దగ్గర ఇక్కడ మనకు లేని వాడు పేదవాడైనా ధనికుడైనా గుడ్డివాడైనా మూగవాడైనా ఎవడైనా సరే స్వామికి అందరూ ప్రతి జీవి, సృష్టిలో ప్రతి జీవి స్వామికి సమానమే తల్లి. కాబట్టి వాళ్ళకి అనుగ్రహం కలిగింది, వీరికి అనుగ్రహం కలిగింది అంటే వాళ్ళ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. నీకు దత్త దర్శనం కలగాలన్నా, దత్త మందిరానికి వెళ్ళాలన్నా, దత్త అని నామ స్మరించాలన్నా సరే నీకు కోట్ల జన్మలు అదృష్టం ఉంటేనే స్వామికి మనం దగ్గర అవుతాం. కానీ అంత దగ్గరగా మనం వెళ్ళాలంటే ఆయన అనుగ్రహం ఉండాల్సిందే. ఆయన అనుగ్రహం ఉండి కూడా ఎంతమంది జారిపోతూ ఉంటారు తెలుసా? ఎవరో 4-5 స్వామి కాదు ఈ చరితామృతంత అబద్ధం అన్నారు. మహా శ్రీపాదవ స్వామి భక్తులు నిలబడ్డారు. కానీ కొంతమంది అవునా నిజంగా కాదా అని పక్కన పెట్టేశారు. అలాగే బాబా ముస్లిము కాదు అన్నారు. మహా సాయి భక్తులు కూడా అవునా నిజమని ఒక సందిగ్గులబడి కొంచెం దూరమైనారంట. కాదు, నా తల్లిని నా తండ్రి అది అబద్ధమైనా సరే నిజమైనా సరే నువ్వు ప్రేమించు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం. ఒక అనాథ బిడ్డను తీసి పెంచుకుంటూ ఉంటారు తల్లిదండ్రి. నిజం ఎప్పుడో తెలుస్తుంది తర్వాత నా బిడ్డ కాదు అని, అది నా బిడ్డ కాదురా, నిన్ను చిన్నప్పుడు ఇలా పెంచుకున్నాను అని. కానీ అయినా సరే ఆ బిడ్డకు ప్రేమ మమకారం తగ్గుతాయా అండి? నన్ను పెంచారు అని ఒక నమ్మకం ఉంటుందా? తల్లిదండ్రులు అంటే విరక్తిగా వెళ్ళిపోతారా?
అట్లా మనం కూడా ఏం చేయాలంటే ఎంతమంది చెప్పినా అయితే అవుతాడు. ఆయన ముస్లిం అయితే నాకెందుకు, నాకు హిందూ అయితే నాకెందుకు, నేను చక్కగా స్వామి నాకు కావాల్సింది నాకు ఇచ్చాడు అని మన నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే భగవంతుడి దగ్గర మనం నిలబడతాం. లేదంటే జారి, అది కూడా భగవంతుడు పెట్టే పరీక్షే. అది కూడా ఎవరో బెటరు. భగవంతుడు ఉండాడని చెప్పేది ఒకళ్ళే, భగవంతుడు లేడని చెప్పేది ఒకళ్ళే. కాబట్టి అది మనం నిర్ణయించుకోవాలి. అలాగే శ్రీపాదాల చేత నిజమా అబద్ధమా అనేది నీ మనసు తెలియాలి. నీ మనసుకు స్వామి ఎన్నెన్న లీలలు చేశారో, ఎంత అనుగ్రహాన్ని ప్రసాదించారో దాన్ని నువ్వు చూసుకోవాలి తప్ప ఎవరైనా ఏమైనా చెప్పినా మనం ఏదీ నమ్మకూడదండి. భగవద్గీత అబద్ధం అంటావు వదిలేస్తామా? రామాయణం అబద్ధం అంటాం వదిలేస్తామా? ఏది వదిలేస్తాము? ఏది మనం వదలకూడదమ్మా. ఎవరేం చెప్పినా నీ మనసుకు సంబంధించింది, నీకు స్వామి ఏం చేశారు అని చెప్పి అది మాత్రమే చూసుకో తప్ప ఎవరు ఏం చెప్పినా మన మనసు అటు ఇటు కదలకూడదు, అటు ఇటు చలించకూడదు. ఎందుకంటే మన మనసు కోతి వంటిది. ఎవరైతే చెప్తా చేస్తూ ఉంటాం. ఈరోజు దత్తుడు అంటే ఇష్టం అంటే అవునాన్ని పరిగెత్తాం, ఇంకోసారి మహాత్ముడు అంటే ఇష్టం అంటే అట్ట పరిగెత్తాం, ఇంకోసారి ఇటు పరిగెత్తాం. అట్ట కాదు. అందరినీ చూడండి. నేను చర్చికి వెళ్తాను, ఆయన ప్రభువుకి వెళ్ళి దండం పెట్టుకుంటాను. అలాగే నేను ఒక దర్గాకి వెళ్తాను, దండం పెట్టుకుంటాను. అలాగని నేను శ్రీపాదాల స్వామి దత్తుళ్ళు మునిగి తేలుతూ ఉంటాను. అంటే ఎవరిని మనం విమర్శించకూడదమ్మా. అందరూ గొప్పవాళ్ళే. ఏమి యేసు ప్రభు గొప్పవాడు కాదా? ఒక సూఫీ మతం ఏది తీసుకోండి గొప్పే కదా. కాబట్టి నీ మతాన్ని నువ్వు గౌరవించుకో తప్ప ఎదుటి మతాన్ని ఎప్పుడు నువ్వు అగౌరవపరచకూడదు. అందరూ దేవుడి బిడ్డలే కదా. ఉన్నది ఒక్కటే భగవంతుడు. వాళ్ళకు శూన్యాన్ని ప్రేమిస్తే, ఇంకొకరిని ప్రేమిస్తే, ఇంకొకరేమో నిరాకారాన్ని ప్రేమిస్తే, ఇంకొకరేమో ఆకారాన్ని ప్రేమిస్తే ఇలా ఉంది తప్ప ఉన్నది ఒక్కటే భగవంతుడు. కాబట్టి మనం ఎందుకు మనకు నచ్చింది. ఇప్పుడు అందరికీ ఒకే కలర్ చీర ఇష్టమవుతుందా? ఒకరి పింక్, ఒకరి రెడ్, ఒకరికి బ్లాక్, ఒకరి వైట్. కాబట్టి కదా అతను అన్నీ నేస్తాడు. కాబట్టి నీ ఎవరికి ఏది ఇష్టమో అది ఆ భగవంతుడు ఆ రూపంలో వెలిశాడు. మనం ఎందుకు అలా మనం ఇంకొక రకంగా భావించకూడదమ్మా. అందుకే మనం ఇటు కాకుండా పోతున్నాం. వాళ్ళు ఉన్నారు చూడండి, కృష్ణ స్వామి ప్రభు ఒక్కడే అని నమ్ముతారు. కాబట్టి వాళ్ళకి అంత అద్భుతంగా జరుగుతాయి. అలాగే మసీదు వాళ్ళు ఒక్కలే నమ్ముతారు దేవుడు. అందుకే అంత అత్యంత అద్భుతంగా వాళ్ళు పయనిస్తారు. మనము ఇటుకాసి పట్టుకాసి ఇటుకాసి అటుకాసి ఎటు దారి లేకుండా వెళ్ళిపోతాం అనమాట. కాదు, నువ్వు నమ్మినావు దత్తుణ్ణి నమ్ము, వెంకటేశ్వర స్వామి నమ్మినవు నమ్ము, భగవద్గీత నమ్మావు చదువు, రామాయణం చదివావు చదువు. అలా అన్నీ చదువుకుంటూ ఉంటే మనకు ఆ విషయాలన్నీ తెలుస్తాయి. ఓ రామాయణంలో ఇలా జరిగింది కదా, భగవద్గీతలో ఇలా జరిగింది కదా, చరిత్ర ఉన్నాయి కదా. ఇప్పుడు శ్రీపాదోత్సవం అనేది నిజం కదా. ఆయన చరిత్ర తీసుకోండి, దానిలో చెడుగొండి వదిలేయండి. దానిలో ప్రతి అక్షర సత్య గ్రంథం అన్నారు. తీసుకోండి, దాన్ని తీసుకోండి, మంచిగా తీసుకోండి. ఇప్పుడు నేనైతే అలాగే భావిస్తున్నాను తప్పి నేను ఎవరిని వాళ్ళని అన్నవాళ్ళు కూడా నాకు ఎటువంటి కోపం లేదు. ఎందుకంటే వాళ్ళు అన్నారు, వాళ్ళు అంటారు అంటే దానికి మనం ఎందుకు బాధపడిపోయేసి మనం చలించేసి మనం పక్కకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇలా ఎప్పుడు చేయకూడదు నాన్న. అది మాత్రం నమ్మకం ఉంచుకోండి. స్వామి తప్పకుండా నమ్మకం ఉంచుకుంటే అద్భుతంగా చేస్తారమ్మా. మత్స్యకారుల వంటి అల్పజ్ఞులు కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. వారి కరుణను పొందుటకు మనలోని అహంకారం పూర్తిగా నశించాలి. ఏ భగవంతుని అనుగ్రహం పొందాలన్నా మనలోని అరిషద్వాలు అన్నీ పోవాలి, అన్ని రకాల మతాలు క్షీణించాలి. అప్పుడే వారి కాబట్టి మత్స్యకారుల వంటి అల్పజ్ఞుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందారు కదా. మరి బ్రహ్మజ్ఞానులు కానీ బ్రాహ్మణుడు పొందలేకపోయాడు స్వామి అనుగ్రహాన్ని. కాబట్టి ఇక్కడ కులముతో ప్రసక్తే లేదు. స్వామి అనగానే ఎవరైనా పాత్రలు అవ్వచ్చు. అది బ్రహ్మజ్ఞానం కలిగిన ప్రతి వాడు బ్రాహ్మణుడే అని చెప్పేసి అన్నారు. మనం దాన్ని బట్టి భగవంతుడి దగ్గర కుల మత ఈ ప్రసక్తి ఏమీ లేదు. స్వామికి అందరూ బిడ్డలు సమానమే. వారిని కరుణ పొందేదానికి, భగవంతుని కరుణను పొందాలంటే ముందు మనలోని అహంకారాన్ని పూర్తిగా మచ్చుకు కూడా లేకుండా తీసి పారేయాలి. అన్ని రకాల మదాలు క్షీణించాలి. చాలా ఉంటాయి కదా మనలోని, కామ, క్రోధ, లోభ, మద, మాసలు అన్నీ ఎన్నో లోభాలు ఉంటాయి. అవన్నీ తీసి అవతల పారే. అప్పుడే వారి శక్తి, వారి అనుగ్రహం, యథార్థ స్థితి మనకు అవగతం అవుతుంది. ఇది ఈరోజు 5వ భాగం చెప్పాను నాన్న. ఇంకా మళ్ళీ రేపు నేను 6వ భాగం చెప్తాను. నాకేం బాధ అంటే పాపం వీడియో అరగంట కూడా చేయొచ్చు, మళ్ళీ మీరు చూడట్లేదు కాబట్టి మీరు చూడాలా అనేది నాకు మహా సంకల్పం. కాబట్టి మీరు వినాలి అని నాకు ఒక మహా సంకల్పంతో పెట్టుకున్నాను. కాబట్టి కనీసం ఒక 20 minutes వచ్చేసింది ఈరోజు. ఏమనుకోకుండా ఈ వీడియోను జస్ట్ అలా పెట్టేసన్నా ఇంట్లో వినండి. ఇది విన్నా చాలు నాన్న. శ్రీపాదుడికి అనంత శక్తిని మనం గ్రహిస్తాము. జై గురుదేవు దత్తమ్మ.